ఈరోజు మనం ప్రతి సామాన్యుడిని, ముఖ్యంగా ఆడపడుచులను తీవ్రంగా కలవరపెడుతున్న ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బంగారం ధరలు. వారం క్రితం కాస్త దిగివచ్చి ఊరటనిచ్చిన పసిడి ధరలు మళ్లీ ఇప్పుడు పరుగులు పెడుతూ బెంబేలెత్తిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం, ఇరాన్పై ఏ క్షణమైనా దాడి జరగవచ్చన్న అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయాలు ఇవన్నీ బంగారం ధరలకు రెక్కలు తెస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర మళ్లీ 80,000 దిశగా వెళ్తుంటే వెండి కూడా అదే బాటలో ఉంది. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో ఈ పెరుగుదల సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం, ఇరాన్పై ఏ క్షణమైనా దాడి జరగవచ్చన్న అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అంచనాలు వంటివి బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. వాణిజ్య, రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇతర మార్గాల్లోని పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ భారీగా ఉంది. అలాగే దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో బంగారానికి గిరాకీ పెరిగింది. ధరలు పెరిగేందుకు ఇదొక కారణమవుతోందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి రేటు మళ్లీ 3 లక్షల మార్కు దాటింది. 2 రోజుల్లోనే కిలో వెండి రేటు 30,000 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు మళ్లీ భారీగానే పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $57.98 పెరిగింది. దీంతో ఔన్స్ బంగారం రేటు 51,665 వద్ద ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు 1.88% పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ధర $86.28 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు రేట్లను ఒక్కసారి చూస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి ఏకంగా 2,070 రూపాయల మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం రేటు 1,61,350 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి 1,900 రూపాయల మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,900 రూపాయల వద్దకు చేరుకుంది. బంగారంతో పాటు వెండి రేటు సైతం మళ్లీ భారీగా పెరుగుతోంది. క్రితం రోజు కిలో వెండి రేటు 2,50,000 పెరగగా ఈరోజు మరో 10,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 3 లక్షల మార్కు దాటింది. మళ్లీ రికార్డ్ గరిష్టాల వైపు కదులుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే వారంలో ధరలు ఇంతలా పెరగడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్. ట్రంప్ రాగానే అమెరికా ఫస్ట్ అంటూ ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తున్నారు. దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయం మొదలైంది. ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఒక రిస్క్ చూసినప్పుడు స్టాక్ మార్కెట్లలో డబ్బులు తీసి బంగారంలో దాచుకుంటారు. దీన్నే సేఫ్ హెవెన్ అంటారు. డాలర్ ఇండెక్స్లో వచ్చే చిన్న మార్పు కూడా మన ఊరిలో తులం బంగారం ధరను వేలల్లో పెంచేస్తోంది. ఈ వారం ట్రంప్ తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలే బంగారం ధరలకు రెక్కలు తెచ్చాయి. రెండవది యుద్ధమేఘాలు. ఇరాన్పై ఏ క్షణమైనా దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే తన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మనకెందుకు నష్టం? ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా క్రూడాయిల్ ధరలు పెరుగుతాయి. అది పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇలాంటి అనిశ్చితి సమయంలో కరెన్సీల మీద నమ్మకం పోతుంది. అందుకే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా చైనా, రష్యా వంటి దేశాలు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని నిల్వ చేస్తున్నాయి. డిమాండ్ విపరీతంగా పెరగడం వల్ల సరఫరా తగ్గి ధర పెరిగింది. మూడవ కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు. వడ్డీ రేట్లను తగ్గించాలా వద్దా అనే సందిగ్ధంలో వారున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకుల కంటే బంగారం మీద వచ్చే రిటర్న్స్ బాగుంటాయని అందరూ బంగారం వైపు మొగ్గు చూపుతారు. గత వారం వచ్చిన కొన్ని ఎకనామిక్ రిపోర్ట్స్ ప్రకారం అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే సూచనలున్నాయన్న వార్తలు వచ్చాయి. దీంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు భయపడి బంగారాన్ని కొని భద్రపరుచుకుంటున్నారు. ఇదే ఈ వారం ధరలు అమాంతం పెరగడానికి ప్రధాన కారణం. అమెరికాలో ట్రంప్ సంతకం పెడితే ఇక్కడ మన మధ్యతరగతి తండ్రికి తన కూతురి పెళ్లి కోసం బంగారం కొనడం భారంగా మారుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఏ చిన్న అలజడి వచ్చినా అది నేరుగా సామాన్యుడి జేబుకే చిల్లు పెడుతోంది. అందుకే ఆర్థికంగా అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. గత కొద్ది రోజులుగా మనం గమనిస్తే బంగారం ధరల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది.
అంటే విపరీతంగా పెరిగిన ధరల వల్ల కొంతమంది ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మి లాభాలు పొందుతున్నారు. దీనివల్ల ధరల్లో కొంచెం తగ్గుదల కనిపిస్తోంది. దీన్నే మార్కెట్ పరిభాషలో కరెక్షన్ అంటారు. కానీ ఇది శాశ్వతంగా తగ్గిపోవడం కాదు. ఫిబ్రవరి 2026 నాటికి తులం బంగారం 1,50,000 దాటిన పరిస్థితులు మనం చూశాం. ఇప్పుడు కాస్త తగ్గడమనేది ఒక చిన్న బ్రేక్ మాత్రమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలు భారీగా తగ్గాలంటే ప్రధానంగా 2 విషయాలు జరగాలి. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రేకతలు తగ్గి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలేసి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. అప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండి డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాల వల్ల డాలర్పై అనిశ్చితి నెలకొంది. వివిధ అంతర్జాతీయ సంస్థలైన గోల్డ్మాన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్స్ ప్రకారం 2026 నాటికి బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. కొంతమంది అనలిస్టులైతే ఔన్సుకు $5,000 దాటుతుందని, అంటే మన దేశంలో తులం బంగారం 2 లక్షల రూపాయలకు చేరువయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి భారీగా ధరలు కగ్గిపోతాయని ఆశించడం ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం కష్టమే. మీ ఇంట్లో 6 నెలలు లేదా ఏడాది తర్వాత పెళ్లి ఉంటే ధరలు బాగా తగ్గుతాయని ఆశించి మొత్తం ఆగిపోవద్దు. ప్రతీ నెలా కొంచెం కొంచెం కొనడం లేదా గోల్డ్ ఈటీఎఫ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. రేట్లు కొంచెం తగ్గిన ప్రతిసారీ కొంచెం బంగారం కొంటూ ఉండండి. ఒక్కసారిగా లక్షల్లో పెరిగినప్పుడు బాధపడడం కంటే ఇది చాలా బెటర్. గుర్తుపెట్టుకోండి, బంగారమనేది ఎప్పుడూ ఒక సురక్షితమైన ఆస్తి. ధరలు పెరిగినా తగ్గినా అది మీ కష్టకాలంలో తోడుంటుంది. మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ ఉండండి. అవగాహనతో అడుగులు వేయండి. బంగారం ధరలు పెరుగుతున్నాయని మనం కంగారు పడుతుంటే ఇక్కడ వెండి మాత్రం ఎవరూ ఊహించని రీతిలో దూసుకు వెళుతోంది. ఒకప్పుడు సామాన్యుడి బంగారమని పిలవబడిన వెండి ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళుతోంది. కేవలం వారం రోజుల క్రితం 2.5 లక్షల దగ్గర ఉన్న వెండి ఈరోజు 3 లక్షలకు చేరింది. అంటే కిలో మీద 50,000 రూపాయల పెరుగుదల. ఇది సాధారణమైన విషయం కాదు. ఫిబ్రవరి మొదట్లో 3.5 లక్షల గరిష్టాన్ని తాకిన వెండి మళ్లీ అదే దిశగా పరుగులు తీస్తోంది. డొనాల్డ్ ట్రంప్ 15% గ్లోబల్ టారిఫ్ విధించడం వల్ల ప్రపంచ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. డాలర్ మీద నమ్మకం తగ్గినప్పుడల్లా ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు వెళ్తారు. కానీ ఈసారి అందరి చూపు బంగారం కంటే వెండి మీదే ఉంది. ఎందుకంటే వెండిలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇన్వెస్టర్ల నమ్మకం. వెండి కేవలం నగలకు మాత్రమే కాదు. రాబోయే రోజుల్లో వెండి ఒక కీలకమైన ఇండస్ట్రియల్ మెటల్. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి వాడకం విపరీతంగా పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో బంగారం కంటే వెండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు వెండి ఉత్పత్తి తగ్గిపోయింది. కానీ డిమాండ్ మాత్రం 5 ఏళ్లుగా పెరుగుతూనే ఉంది. ఈ డిమాండ్ సప్లై గ్యాప్ వల్ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పుడు అందరి ప్రశ్న, రేట్లు తగ్గుతాయా అని. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం 2026 చివరి నాటికి కిలో వెండి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కిలో 3 లక్షలు అనేది ఒక చిన్న మైలురాయి మాత్రమే. యుద్ధ పరిస్థితులు సద్దుమణిగితే తప్ప వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. సామాన్యులు, పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: వెండి ఇకపై తక్కువ ధరకు దొరుకుతుందని ఆశించడం కంటే ఉన్న ధరలోనే తెలివిగా ఇన్వెస్ట్ చేయడం మేలు. అది ఫిజికల్ సిల్వర్ అయినా లేదా డిజిటల్ సిల్వర్ లేదా ఈటీఎఫ్లు అయినా సరే. ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? వెండి ధరలు 5 లక్షలకు చేరుతాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.